కోనసీమలోని ఒక అందమైన పల్లెటూరు. పచ్చని పొలాలు, గలగలపారే కాలువలు ఉన్న ఆ ఊర్లో ఒక వింత మనిషి ఉండేవాడు. ఆయనే పాపయ్య. ఊర్లో అందరికంటే ఎక్కువ పొలం, పెరట్లో పాతిపెట్టిన వెండి నాణాలు ఉన్నా పాపయ్య జీవితం మాత్రం పరమదరిద్రంగా ఉండేది. సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు. పాపయ్య తన ఇంటి అరుగుమీద కూర్చుని చిరిగిన తన పాత బట్టలను తానే కుట్టుకుంటూ ఆపై వాటిని ఉతుక్కుంటున్నాడు. సబ్బు వాడితే అరిగిపోతుందని కేవలం మీలతోనే బట్టలు ఉతుకుతున్నాడు. లోపల ఆయన భార్య సుబ్బమ్మ పాత పాత్రలను ఇసుకతో తోముతోంది. ఆమె ముఖంలో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఏవండి వింటున్నారా? మన అబ్బాయి పట్నం నుండి చదువు పూర్తి చేసుకుని వస్తున్నాడు కదా. కనీసం ఈ రోజైనా కొంచెం పప్పునే కొందాం. వాడు పట్నంలో రాజభోగాలనుభవించి వస్తాడు. ఇక్కడ కూడా గంజినీళ్లు తాగమంటే ఏం బావుంటుంది? ఎందుకు సుబ్బూ? పప్పు తింటేనే ప్రాణం వస్తుందా? గంజిలో కాస్త ఉప్పు ఎక్కువ వేసుకుని తాగమనండి. భలే రుచిగా ఉంటుంది. పప్పు కిలో ఎన్ని రూపాయలో తెలుసా? ఆ నెయ్యి ఖరీదు వింటేనే గుండె ఆగిపోతుంది. డబ్బులు చెట్లుకు కాయవు సుబ్బూ. ₹1 సంపాదించాలంటే ఎంత కష్టమో నీకేం తెలుసు? మీ పిస్నారితనం తగలబడా. ఊళ్ళో అందరూ మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. ఆ పక్కింటి రామయ్యగారిని చూడండి. ఆయన సంపాదన మీలో సగం కూడా ఉండదు. కాని ఆయన భార్య బిడ్డలతో ఎంత హాయిగా తింటున్నారో, ఎంత మంచి బట్టలు కట్టుకుంటున్నారో. మీరు ఉన్నారెందుకు? ఎప్పుడా పిస్నారితనంతో మా నోరు కట్టేస్తున్నారు? వాడు తిని తగలేస్తున్నాడు. నేను మీ భవిష్యత్తు కోసం దాచిపెడుతున్నాను. వాడు రేపు అడుక్కుంటాడు. నేను మహారాజులా ఉంటాను. నువ్వెళ్ళి పనిచూసుకో అని అంటాడు. అలా పాపయ్య వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఎదురుగా రామయ్య వస్తున్నాడు. రామయ్య ముఖం వెలిగిపోతోంది. ఆయన ఒక చేతిలో పెద్ద నెయ్యి డబ్బా పట్టుకుని ఉన్నాడు. నమస్కారం పాపయ్య గారు, బావున్నారా? ఎక్కడికి ఎండలో ప్రయాణం? బాగున్నాన్లే రామయ్యా. ఏంటి అంత పెద్ద డబ్బా పట్టుకొస్తున్నావ్? చాలా ఖరీదు కదా. ఈ రోజుల్లో నెయ్యి కొనడమంటే సామాన్యమైన విషయమా? ఇంతకీ ఆ నెయ్యిని ఏం చేయబోతున్నావ్ చెప్పు. ఇదా 500 కాని ఏం చేస్తాం? కడుపు కోసం సంపాదించినప్పుడు కడుపు నిండా తినాలి కదా. మన ఆరోగ్యం బాగుంటేనే కదా రేపు మళ్ళీ పనిచేయగలం. మీరు కూడా రండి. ఈరోజు మా ఇంట్లో మా అబ్బాయి పుట్టినరోజు వేడుక. విందు భోజనం చేద్దురుగాని. నిజంగా? భోజనానికి పిలుస్తున్నావా? తప్పకుండా వస్తాను. పాపయ్య మనసులో హమ్మయ్య, 500 నెయ్యి, గారెలు, పరమాన్నం అన్నీ ఉచితంగా తినొచ్చు. ఈ రోజు రాత్రికి ఇంట్లో వంట ఖర్చు కూడా మిగులుతుంది అని అనుకుంటాడు. పాపయ్య రామయ్య ఇంటికి వెడతాడు. రామయ్య ఇంట్లో అరటి ఆకులు పరిచారు. రకరకాల పిండి వంటల వాసనలు వస్తున్నాయి. పాపయ్య ఆకు నిండా వడ్డించుకున్నాడు. నెయ్యి వేస్తుంటే ఇంకా వేయ్ అని అడుగుతున్నాడు. పాపయ్య గారు, మెల్లగా తినండి. పప్పులో నెయ్యి వేయమంటారా? వేయ్ చాలా బాగున్నాయి గారెలు. ఇంకో 4 గారెలు కూడా వేయించు. పరమాన్నం మరీ బాగుంది. మరో గరిటె వేయించు. అంత తింటే అరగడం కష్టం పాపయ్య గారు. కడుపు నొప్పి వస్తుందేమో చూసుకోండి. పర్వాలేదు రామయ్య. ఈ ఒక్క పూటకి నా కడుపుని బాగా వాడుకుంటాను. రేపెలాగో ఇంట్లో గంజినీళ్లే కదా అని అంటాడు. అలా చీకటి పడింది. పాపయ్య ఇంటికి వెళ్తాడు. పాపయ్యకి కడుపులో విపరీతమైన శబ్దాలు వస్తున్నాయి. అతిగా తినడం వల్ల పాపయ్యకు సరిగా జీర్ణం కాలేడు. కడుపు నొప్పి మొదలైంది. అమ్మో, చచ్చిపోతున్నాను. కడుపులో మంట. కుంభకర్ణుడులాగా తిన్నందుకు శిక్ష పడుతోంది. సుబ్బూ, ఏదైనా చెయ్యవే. నేనప్పుడే చెప్పాను, ఉచితంగా దొరికిందని అంతలా తినకండి. ఆగండి, వీధి చివరున్న వైద్యుణ్ణి పిలుస్తాను. వద్దు. వైద్యురొస్తే మందులకి చూసినందుకు ₹100 అడుగుతాడు. ఆ డబ్బులివ్వడం కంటే ఈ నొప్పి భరించడం మేలు. ప్రాణం పోయినా పర్వాలేదు కాని ₹100 మాత్రం పోకూడదు అని అంటాడు. సుబ్బమ్మకి కోపం వస్తుంది. అప్పుడే పాపయ్య పరిస్థితి విషమించడంతో సుబ్బమ్మ భయపడి రామయ్యను పిలుచుకొస్తుంది. రామయ్య ఒక ఖాళీ సీసా పట్టుకుని వస్తాడు. ఏమైంది పాపయ్య గారు? అంతలా అరుస్తున్నారు. ప్రాణం మీదకొచ్చినట్టుందే. రామయ్య, నువ్వు పెట్టిన భోజనమే నన్ను చంపేలా ఉంది. ఏదైనా మందివ్వు. నా ప్రాణం నిలబెట్టు. నా దగ్గర ఒక అద్భుతమైన మందు ఉంది. కానీ దాని ఖరీదు ₹200. మరి మీరిస్తారా? 200? అంత డబ్బు నా దగ్గర లేదు. నా ప్రాణం పోయినా సరే 200 మాత్రం ఇవ్వలేను. నన్ను వదిలేయండి అని అంటాడు. పాపయ్య మొండితనం చూసి రామయ్య ఒక ఉపాయం ఆలోచించాడు. సరే పాపయ్య గారు, మీ ఇష్టం. సుబ్బమ్మగారు, మీరు దిగులు పడకండి.
పాపయ్య గారు ఎలాగో చనిపోయేలా ఉన్నారు. ఆయన చనిపోయాక ఆ పెట్టెలో ఉన్న ₹1,000 ఊరందరికీ గొప్ప విందు భోజనం నేనే దగ్గరుండి పెట్టిస్తాను. దానికి 10,000 ఖర్చయినా వెనకాడను. అందరికీ పట్టుబట్టలు కూడా పెడతాను. అనంటాడు. ఆ మాటలకి పాపయ్య ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు. ఏంట్రామయ్యా, నా డబ్బుతో విందా? ఎవరికి? ఆ పక్కోడికి, ఈ పక్కోడికా? అవును, మీ డబ్బు అంతా ఖర్చు చేసి అందరికీ కొత్త బట్టలు కూడా కొనిస్తాను. మీరు ఎలాగో తీసుకెళ్ళలేరు కదా. మట్టిలో కలిసే బదులు నలుగురు తింటారు. ఒరే రామయ్య, ఎంత పనిచేస్తావురా? నా రక్తం కూడగట్టిన డబ్బుని ఊరివాళ్ళకు పెడతావా? సుబ్బు, త్వరగా పెట్టితీ. 200 కాదు, 500 ఇస్తాను. ఆ మందివ్వు. నేను బతకాలి. నా డబ్బు నేనే ఖర్చు పెట్టుకుంటాను. అని అంటాడు. అలా రామయ్య ఇచ్చిన చిన్న ఉపాయంతో పాపయ్య ప్రాణం నిలిచింది. కాని అలవాటు పడిన ప్రాణం కదా, మళ్ళీ చిన్నగా పిస్నార్తనం బయటికొస్తోంది. ఏంటయ్యా ఈ వంకాయలు ఇలా ఉన్నాయి? మెత్తగా అయిపోయాయి. అరకిలో పావలాకిస్తావా? ఏంటండి పాపయ్య గారు, ఊళ్ళో అందరికంటే మీకే ఎక్కువ డబ్బులున్నాయి. కిలో ₹5 తక్కువ ఇచ్చేది లేదు. 5 రూపాయలా? నా ప్రాణం పోతుంది. సుబ్బు, చూడు, వీడు మనల్ని దోచుకుంటున్నాడు. ఆ వంకాయలు వద్దు. నేలమీద పడిపోయిన ఆ పాడైపోయిన ఆకుకూరలేవో ఇవ్వు. రూపాయిస్తాను. ఏవండి 10 మంది చూస్తున్నారు, కనీసం మంచి కూరగాయలైనా కొన్నివ్వండి. అని అంటుంది. కాని పాపయ్య సుబ్బమ్మ మాట వినడు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజయింది. ఎండ విపరీతంగా ఉంది. అబ్బా, ఎండ మండిపోతోంది. ఆ గొడుగు విప్పండి. పిచ్చిదానా, ఇప్పుడు గొడుగు విప్పితే ఎండ తగిలి ఆ గుడ్డ రంగు పోతుంది. మళ్ళీ కొత్తది కొనాలంటే 100 రూపాయలవుతుంది. ఎండలో నడిస్తే ఏమవుతుంది? కాసేపు చెమట పడుతుంది. ఇంటికి వెళ్ళాక నీళ్లు చల్లుకుంటే సరిపోతుంది. నీ పిస్నార్తనం పోయిందనుకున్నాను కాని పోలేదు, ఇంకా ఎక్కువైంది. అని అంటుంది. అలా సమయం గడుస్తుంది. అలా ప్రతి రాత్రిపూట తన సంపదను కాపాడుకోవడానికి పాపయ్య పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. సుబ్బూ, బయట ఎవరో నడుస్తున్నారు. ఖచ్చితంగా దొంగలే. నా వెండి నాణాలు ఉన్న పెట్టెమీద కూర్చుంటాను. ఒకవేళ దొంగ వస్తే నేను వాడిని కాటువేస్తాను. కాని డబ్బులు మాత్రం ఇవ్వను. నీ పిచ్చిగాని అక్కడెవరు లేరయ్యా, మూసుకొని పడుకోండి. మళ్ళీ ఉదయాన్నే లేవాలి. అని అంటుంది. అప్పుడే రామయ్య పాపయ్యను మళ్లీ కలిశాడు. ఈసారి పాపయ్యకు జీవిత సత్యాన్ని బోధించాడు. పాపయ్య గారు, మీరు దాచిన డబ్బు రేపు దొంగల పాలవుతుంది. లేదా మీరు పోయాక ఎవరో అనుభవిస్తారు. కాని మీరు ఉన్నప్పుడు ఆ డబ్బుతో పొందే సంతోషం మాత్రమే మీది. ఒక యాచకుడికి ఇచ్చే రూపాయి మీకు పుణ్యాన్నిస్తుంది. మీ భార్యకు కొనే చీర మీకు తృప్తినిస్తుంది. అని అంటాడు. ఆ మాటలకి పాపయ్యకు మెల్లగా జ్ఞానోదయం కలిగింది. తన సంకుచిత స్వభావాన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అదే గ్రామం, పాపయ్య ఇంటి ముందు దృశ్యం పూర్తిగా మారిపోయింది. అందరూ ఒక్కొక్క మిఠాయి తీసుకోండి. రామయ్య, చూశావా? ఈరోజు సుబ్బుకు కొత్త పట్టుచీర కొన్నాను. ఇంట్లో పప్పుచారు కూడా చేయించాను. ఈరోజు మనింట్లోనే అందరం కలిసి భోజనం చేద్దాం. అదే కదా అసలైన ఆనందం పాపయ్య గారు. సంపాదించిన డబ్బు మనకు, మన చుట్టూ ఉన్నవారికి సంతోషాన్నివ్వాలి. నిజం రామయ్య. పెట్టెలో డబ్బులు లెక్కపెట్టుకోవడం కంటే ఎదుటివారి ముఖంలో నవ్వు చూడ్డం చాలా బావుంది. ఈ పిస్నారి పాపయ్య ఇక లేడు. ఇదిగో ఈ ధర్మయ్య మాత్రమే ఉన్నాడు. అని అంటాడు. ఆ మాటలకి అందరూ నవ్వుతారు. డబ్బు మనిషి అవసరాల కోసం, సంతోషం కోసం ఉండాలి కాని మనిషి డబ్బు కోసం తన జీవితాన్ని బలి చేసుకోకూడదు. లోభం కంటే ప్రాణం గొప్పది, ప్రాణం కంటే సంతోషం గొప్పది.